బాయ్ గుగు. బాయ్. వచ్చే తాయారు అమ్మాయి వెళ్ళిపోతుంది, త్వరగా రాయే. ఇదిగో అమ్మాయి, నీకోసం ఒక అతను వచ్చాడు. ఓకే ఓకే అనేస్తుంది. నిన్న వచ్చినట్టు కాదని చెప్పు. నిన్ను నోర్మేమన్నానా? నేను మాట్లాడుతున్నానుగా. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? మాయ మాయ. నీకు మాయరోగం వచ్చినట్టుంది. నోర్మేమన్నానా? మాయో మంత్రమో నీకోసం రోజుకు ఒక అబ్బాయి వచ్చాడో ఏం బాగాలేదమ్మాయి. కరెక్ట్ కరెక్ట్. అందరూ ఒకే రోజు రావడం బాగుండదు కదా. ఇది కరెక్టే. సిగ్గు లేకపోతే సరి. నాకా పిల్లకా? చూడమ్మాయి, ఇది మర్యాదస్తులుండే కొంప. నీ పద్ధతి మాకేం నచ్చట్లేదు. వెన్నే ఖాళీ చెయ్యి. ఇది డామ్ కరెక్ట్. అలా అడుగు. ఆల్ రైట్, మీరు నాకు నచ్చలేదు, ఖాళీ చేసిస్తా. కానీ ఒక్క విషయం, మీరు పెద్దగా సుఖం ఇవ్వరంటూ కబుర్లు చెప్పి నా కోసం ట్రై చేస్తున్న మీ ఆయన బాగా మర్యాదస్తుడు. ఇది రాంగో, ఇది రాంగో. నన్ను చచ్చినోడా, నీ దగ్గర ఇన్ని కళలు ఉన్నాయా? తినం చెయ్యా. అమ్మా, ఏంట్రా ఇంత పొద్దునే లేచిపోయావు? చెవుల్లో సుప్రభాతం పెట్టి ఇలా ఊదర కొడితే లేవకేం చేస్తాం? అయినా ఈ ముగ్గులేంటి, ఇవాళ పండగ కూడా కాదు. న్యూ టెనెంట్స్. అయితే న్యూసెన్స్ చేయాలా? ఆ అమ్మాయి ముగ్గుల్లో పట్టిందంట. పొద్దుటే లేచి మాట్లాడకుండా 40 రోజులు ఇలా ముగ్గులు వేయాలంట. కంగ్రాచులేషన్స్. అయితే గిన్నిస్ బుక్ లో ఆవిడ పేరు ఎక్కియాలా ఇప్పుడు? అబ్బా కాదురా, ఈ నోమును వస్తే మంచి మొగుడొస్తాడంట. రావడం సంగతి వదిలే, ఉండుంటే మాత్రం గ్యారంటీగా పారిపోతాడు ఈ చాదస్తానికి. అయినా మొగుడికి ముగ్గులకి లింక్ ఏంటమ్మా, ఫూలిష్నెస్ కాకపోతే. తప్పురా, అలా అనకూడదు. నాకు మంచి గర్ల్ ఫ్రెండ్ దొరకడానికి నువ్వులు ఉన్నాయేమో కనుక్కుని నువ్వు చేయి. పెట్టుకోండి. మంగళం 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 మంగళం. ఇవాళేం దేవుడు? జాంబవంతుడు. ఓసి నీ పూజ పుట్టింటికెళ్ళా జాంబవంతుడికి పూజ ఏమిటే? పుణ్యం వస్తుందండి. బొచ్చు వస్తుంది ఒంటి నిండా జాంబవంతుడికి పూజ చేస్తే. జాంబవంతుడికి అంగదుడికి ఎవరు పూజలు చేయరే. మాయ్యా ఏయ్యా పుల్లయ్యా రాయ్యా రా. ఇప్పుడు రా, బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇక చుట్టుకుంటుంది. ఏయ్యా ఉత్తరం పొత్తరం లేకుండా ఎట్లా వచ్చావు? నేను రాలేమ్మా అయ్యా, డాక్టర్ గారు పంపిస్తే బస్ తీసుకొచ్చింది. ఏ మందులతో పాటు ఆయన బుర్ర కూడా తింటున్నావా? పొట్టెలు వాచింది మా అయ్యా. నీ మొహం పిట్టి కట్టు కట్టే పోతురా. ఏది ఏది బాయలేదుగా? ఈ ఏళ్ళు కాదు మావయ్య. కాలేదా? కాదు మా అయ్యా, కడుపులో ఏలు. కడుపులో వేలా? కడుపులో ఉండే వేళ్ళు కాదురా, పేగులు. పేగులతో పాటు ఏలు కూడా వచ్చిందంట మా అయ్యా. కడుపులో ఏలంటారా నీ మొహం ఎరియదమని. ఓ అదే అపెండిక్స్ వాచిందన్నమాట. ఊరుకుంటే ఏలు కాస్త రోలంత అవుతట మా అయ్యా. ఏందిరా అయ్యేది? అదైతే మాత్రం మనం కానిస్తామా ఏంది? నాకు తెలిసిన పెద్ద పేరున్న ఒక డాక్టర్ ఉన్నాడు, రేపు పొద్దున్న తీసుకుపోతాను. ఏం పేరు? డాక్టర్ రావు. మరి పెద్ద పేరు అన్నావు. పెద్ద పేరంటే ఇంత పెద్ద పొడుగు పేరు కాదురా, మంచి పేరున్నవాడు, మంచి హస్తవాసం ఉన్నవాడు అని అర్థం అనమాట. నీకెందుకురా ఇదంతా? నీకు రోగం నయం అంతే కదా. ఏమండి ప్రసాదం? బాగున్నా అత్తయ్య? బాగున్నానయ్యా. ఏదేముడిది? ఎలుక. ఎలుక? గణపతి వాహనం. నీ వాహనం మండ. ఇప్పటిదాకా దేవుళ్ళో చేసావు, ఇప్పుడు వాడు వెహికల్స్ కూడా చూస్తున్నావట. మీరు మీ స్కూటర్ కి పూజ చేయట్లేదు? అదే నీ లాజిక్. అత్తయ్య భలే ఉంది కదా మాయా. అందుకు నీ కడుపులో ఏలొచ్చింది. వేరేంటి గుర్తొచ్చింది. ఏం పర్లేక మాయా? అపెండిసైటిసే కదరా, కంట్లో నలుసు తీసేసినంత ఈజీగా తీసేయచ్చు. అయితే నువ్వే తీయొచ్చుగా. నేను తీస్తే అది పోదు, నువ్వు పోతావు. ఆ పుణ్యం ఏదో ఆయన్ని కట్టుకుని. ఎన్ని ఉల్లిపాయలు కొయ్యమంటావు? అక్కడ ఉన్నవన్నీ కొయ్యండి. ఇదొకటి, ఇంకేమేం కొయ్యమంటుందో. బండి స్టార్ట్ కావట్లేదు నాన్న, మెకానిక్ నర్సింగ్ వస్తాడు, ఈ కీజ్ ఇవ్వు. అంతే కదా, ఖాళీగానే ఉన్నాగా, ఇస్తాలే. అయ్యో 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 అమ్మా, ఈ ఇంటి వాళ్ళ అబ్బాయి రౌడీలో ఉన్నాడు. వాళ్ళ నాన్న ముందే సిగరెట్ కాలుస్తున్నాడు. అయ్యో సిగరెటే? తెల్లగా నోట్లో పెట్టి పెడితే ముందు పొగ వచ్చి తర్వాత దగ్గు వచ్చి తర్వాత క్యాన్సర్ వస్తుంది. అది సిగరెట్ కాకపోతే అగరొత్తా.
కర్మ వెతుక్కుంటూ వచ్చి రౌడీ కోపలు దిగాం. ఏం పర్లేదు నాన్న, మనకు ఆ దేవుడే ఉన్నాడు. నువ్వు అనవసరంగా ఆ రౌడీ పిల్లాడితో పలకరింపులు పరామర్శలు మొదలుపెట్టు. ఆ. ఆ సిగరెట్ అలవాటు నీకు అంటిస్తాడు. నువ్వు జాగ్రత్తమ్మా ఉండు, వాడు వెళ్ళాడు చూసి వస్తాను. గేటు దాటి వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళమ్మా. ఫ్లాస్క్ లో కాఫీ పోసి పెట్టాను, తాగండి. అలాగేనమ్మా. నాన్న, విటమిన్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకండి. అలాగే. ఓకేనా? ఉంటాను, బాయ్. రిటైర్ అవ్వకుండా ఉన్నా బాగుండేది. హాయిగా ఆఫీస్కి వెళ్ళి రెస్ట్ తీసుకునేవాడిని. అడ్డమైన కాయలు కూంచుతుంది ఇది నాతో. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఆఫీస్కి వెళ్తున్నావమ్మా? అవును, అంకుల్. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో. బాయ్. ఏవే, ఈ కాయ అయితే ఇంకే కాయ కోయాలి. హలో అండి, నేను గుర్తున్నానా? బాగున్నారా? బాగానే ఉంటానని అందరూ అంటారు. మీకేమైనా డౌటా? బస్ కోసమా? చుమ్మా టైంపాస్ కోసం. ఎస్ బాస్. నీకు చెప్పిన పని ఇంకా ఫినిష్ చేయకుండా ఎక్కడ తెచ్చావురా? మా చెల్లి రూమ్ లో ఉన్నాను బాస్. అప్పుడే తెచ్చావా? లేదు బాస్, పోలీసులు వెంటబడుతుంటే చచ్చినంత పని తప్పించుకొని ఇక్కడికి వచ్చి చచ్చాను. వ్యాలంటైన్స్ డే కల్లా బాంబ్ బ్లాస్ట్ పని పూర్తి చేయాలి, లేదా నీకు ఆ మార్చులు రూమే గతి. ఓకే బాస్. సిస్టర్, ఆ 3వ నంబర్ పేషెంట్ ని రూమ్ లో షిఫ్ట్ చేయండి. ఓకే? ఎస్ డాక్టర్. హాయ్ టీనా డార్లింగ్, ఐఎమ్ డాక్టర్ రావ్ హియర్. ఓకే బాస్. రాత్రి వద్దామని అనుకున్నాను, బట్ లేట్ అయిపోయింది. అలాగే బాస్. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యు? చెప్పు. చేస్తాను. ఇవాళ డెఫినెట్ గా వస్తాను. అయ్యో, ఏమయ్యా కళ్ళు కనిపిస్తుందా? సారీ సార్. పైగా బ్లాక్ గ్లాసెస్ ఒకటి. సారీ. బుద్ధి లేకపోతే సరే. ఎదురుగా వచ్చే వాళ్ళని చూసుకోరా. డోంట్ రిపీట్ ఇట్. సారీ. సారీ డియర్. కడుపులో నొప్పి అయితే కన్ను చూస్తారండి డాక్టర్. రా, ఆయన తిరుగుతూ అది అక్కర్లా. చేయిటి. మీకేమవుతాడు? మేనల్లుడు. పేరు? పుల్లయ్య. పేరుకు తగ్గ ఫేసే. ప్రాబ్లం ఏంటి? కడుపులో నొప్పుంటున్నాడు సార్. ఐసి. ఏదో ఒకసారి చూపించు. కడుపా నొప్పా? నువ్వు కడుపు చూపించు, మిగతావి నేను చూసుకుంటా. అదే మీ వాడికి జర్కులు ఎక్కువే. మీ చేతుల్లో పెట్టాం కదా సార్. ఏంటది? కడుపు. కడుపు కాదు, పొట్ట. ఓహో. నువ్వు ఒప్పుకో. ఐసి. ఏం సార్ మూతట్ట బిగుచు అంటున్నారు? లాభం లేదు, మీ వాడికి ఆపరేషన్ చేయాల్సి. తప్పదంటారా? తప్పదయ్యా, బాగా వాచిపోయింది. చేస్తే మాకు వాచిపోతుంది ఆ? బిల్లు. లేట్ చేస్తే మీ పుల్లారావు లేటి పుల్లారావు అవుతాడు. ఉండరా నువ్వు? సరే కానివ్వండి. వెరీ గుడ్. నర్స్, ఎస్ డాక్టర్. థియేటర్ రెడీ చేయండి. థియేటరా? ఏ సినిమా? ఘర్షణ? నువ్వు ఉండరా, ఆయన చెప్తాడుగా ఏ సినిమానో. థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. ఓ సారీ సారీ సారీ. ఓకే ఓకే ఓకే. నర్స్, పేషెంట్ని తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. నేను టేబుల్ మీద పడుకుని అలవాట్లేదు, మంచం మీద పడుకుంటా. టైం బాగుంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీదే పడుకోవచ్చు, లేకపోతే మార్చురీలో పడుకో. దేవుడా, పూజలు పునస్కారాల తర్వాత చేసరిగా పెట్టుకో, పడుకో. నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్, నాకు భయం వేస్తుంది. నాకు మాత్రం భయం ఇట్లా ఆపరేషన్ చేయడానికి, అయినా తెగించేందుకు ఆపరేషన్ చేస్తున్నాను. కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర రావట్లా. నిద్ర రావట్లేదంట, చంకనేసుకుని జోలపాడు. అయితే ఓకే. అరే నువ్వు పడుకో, నువ్వు పడు. వద్దు డాక్టర్, వద్దు. నేను పోతా, నేను పోతా. నీ అంతటా నువ్వెట్లా పోతావయ్యా, మేముండగా? నువ్వు పోతే ఇక మేమెందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఇదిగో ఈ వాచ్ తీసుకో, ఆ గ్లౌజ్ ఇటు. సార్ మీ సెల్ ఫోన్. అది ఇక్కడ లేకపోతే నా శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం లేనట్టు ఫీల్ అవుతాను. ఉండని. రింగ్ అయితే కష్టం సార్, సౌండ్ వస్తుంది. అంటే? ఆపేస్తాను. ఇప్పుడు నా గుండె సౌండ్ వస్తుంది, ఆపేయమంటావా? కాదు సార్. మరి నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కత్తిరించి పారేస్తాను. ఆ సిదర్స్ అందుకో. సార్ నువ్వు ఎక్కువ మాట్లాడతానా? అది కాదు సార్. ఆ కత్తిరి అందుకో. అలాగే సార్. ఓం నమో వెంకటేశాయ. మీరు బతికేట్టు చూడు. ఏమవుతుందో ఏమిటో భగవంతుడా. సార్ 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 సార్, మా పుల్లారావు ఆపరేషన్ సక్సెసే కదా? కళ్ళు తెరిస్తే చెప్తా. అంటే డౌటా? కళ్ళు తెరిస్తేనే కదండి ఆపరేషన్ సక్సెస్ అయిన విషయం నాకు తెలిసేది. ఓ మై గాడ్. ఎవరు? మా ఆవిడ. ఓ సో నైస్ పర్సనాలిటీ. మీరు పదండి. ఓకే, పనుంటాయి బై కదా బై మీకు? బై.
పద పదని. డాక్టర్ గారు అయ్యయ్యో ఏమిటమ్మా ఏమైంది? డాక్టర్ గారు సెల్ మర్చిపోయారండి. ఓహో స్పిచ్ ధారా సెల్లే కదా మర్చిపోయింది. ఏమైనా ప్రాణం పోతుందా? మళ్ళీ వస్తారులే తీసుకెళ్తారు. పద పద డాక్టర్ ఎక్స్పర్టే. నా బొందం సెల్ మర్చిపోయింది బయట కాదు పేషెంట్ పొట్టలో.